నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఆడపిల్ల గుమ్మం మీద నుంచోకూడదు, కాలు దాటకూడదు అంటారు కదా, అది నిజంగానే ప్రభావం చూపిస్తాయంటారా? అది ఒకటేనమ్మా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి జ్యోతిష్ శాస్త్రంలో గుమ్మాన్ని దేనిగా చెప్పారంటే లక్ష్మీ స్థానంగా చెప్పారమ్మ. ఇప్పుడు మీరున్నారు, ఒక 20 రూపాయలు లేకపోతే ఒక 100 రూపాయలు నోట్ ఇస్తాను, మీరు తొక్కుతారా? ఎందుకు తొక్కరు? భగవంతుడు లక్ష్మీ అండి అంటున్నాం, అవునా కదా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది లక్ష్మీ స్థానం అని ఎక్కడ చెప్పబడింది అంటే రామాయణంలో చెప్తాడు దీని గురించి. అది లక్ష్మీ స్థానము గుమ్మము అనేటువంటిది ఎక్కడ అంటే మనకి శూర్పణఖ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది రామాయణంలో. ఆ శూర్పణఖ ఏం చేస్తుంది? అడవిలో అరణ్యవాసంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీతాదేవి పర్ణశాలలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి నిలబడుతుంది ఆ శూర్పణఖ. నిలబడ్డప్పుడు రామచంద్రమూర్తి చూస్తాడు. చూసి ఈమె ఎవరు లక్షణాలను బట్టి ఆయన లెక్క కడతాడు. ఎలాగా? ఇలా చేతులు ఇలా చేయబెట్టి నిలబడింది గుమ్మానికి, ఇలా చేతులు ఆనించి గుమ్మం మీద నిలబడింది. చూసి ఏమనుకుంటాడు? ఈమె గంధర్వ కన్యనా అని చూస్తాడు. గంధర్వ కన్య అయితే భూమి మీద కాళ్ళు ఆనవు, దేవతలు అయితే. భూమి మీద కాలు ఆనుతుందంటే దేవత కాదు. పోనీ మనుష్య కన్య అనుకుంటే ఇక్కడ ఈ అడవిలో ముని కన్యలు వీళ్ళు ఉంటారు. అలా అలంకరణ లేదు, అదేదో ఇప్పుడే కొత్త బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది ఆవిడ. అక్కడ ఆకర్షించడానికి, రాముణ్ణి లక్ష్మణుని ఆకర్షించడానికి అలా వస్తుంది. కాదు, మనుష్యుడు కాదు. ఎందుకు కాదు? మనుష్యుడు కొంత లజ్జ ఉంటుంది, బిడియం ఉంటుంది. ఆ బిడియం లేకుండా, లజ్జ లేకుండా నిలబడింది గుమ్మం మీద. అంటే ఈ గుమ్మము లక్ష్మీ స్థానం అని తెలిసి కూడా నిలబడింది అంటే ఇది రాక్షస కన్య అని అర్థం చేసుకుంటాడు. రామాయణంలో ఉంటుంది ఈ ఘట్టం అనేటువంటిది. అంటే ఏమిటి? రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఇది లక్ష్మీ స్థానము అని. మనకు అవే కదా ప్రామాణికం, ఇతిహాసాలు కదవి, అవేవో కథలు కావు, ఇతిహాసము అంటారంటే ఇది ఇలాగే జరిగిన విషయం అని అర్థం అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే గుమ్మానికి చక్కగా పసుపు రాసి, చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే గుమ్మానికి పసుపు రాయట్లేదు, ఎల్లో కలర్ రాసేస్తున్నారు. అలా కాకుండా పెయింట్ వేసేస్తున్నారు. అలా కాకుండా చక్కగా పసుపు రాసి దానికి ముగ్గు పెట్టి చేస్తే గుమ్మము ఎంత గొప్పదంటే, మీరు గనక ఒక గృహానికి గుమ్మాన్ని సరిగ్గా పద విభజన చేసి పదం కరెక్ట్గా లెక్క కట్టి గుమ్మం ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా నార్త్ డిగ్రీస్ ఎంత టిల్ట్ అయిందో చూసి గుమ్మాన్ని కనుక అక్కడ పెట్టినట్లయితే ఆ యొక్క ఇంట్లో 90% వాస్తు దోషాలు పోతాయి, 90% వాస్తు బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం గుమ్మం వల్ల. ఇంకా మిగతా చాలా ఉన్నాయి. బాత్రూమ్స్, లెట్రిన్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ వస్తువు ఎలా వాడాలి, ఇంట్లో ఉండేటువంటి రంగులు ఏమిటి, ఇంట్లో మనం ఎక్కడెక్కడ అద్దాలు పెడుతున్నాము, వాల్ క్లాక్ పెడుతున్నాము, ఇవన్నీ కూడా చూసుకోవాలి వాస్తులో. వాస్తు అంటే కేవలం ఈ గృహ నిర్మాణం కాదు, వస్తువు ఎక్కడ ఎలా వాడాలి, ప్రతి వస్తువుకి ఒక వాస్తు ఉంటుంది వాస్తు శాస్త్రరీత్యా. అలాగే మరొకటి విషయం ఏంటంటే గాలి వెలుతురు కూడా చాలా ప్రధానం వాస్తులో. దాంతోపాటు వర్గు నిర్ధారణ అంటారు వాస్తులో. అంటే మీ పేరుని బట్టి మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుంది. వాస్తులో ఎక్కడా కూడా మీకు ఈ డైరెక్షనే మంచిది, ఈ డైరెక్షన్ మంచిది కాదు అని ఉండదు. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, మీకు ఏ డైరెక్షన్ పడుతుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ప్రతి వ్యక్తిలోని రక్తం ఉంటుంది, రక్తం మంచిదే, కానీ మీ బ్లడ్ గ్రూప్కి మీకు సరిపోయే బ్లడ్ గ్రూపే మంచిది. అదేంటంటే ఈ రక్తం వేరేలా అవుతుంది, ఏ బ్లడ్ గ్రూప్ అయినా మంచిదని మీరు ఎక్కించుకుంటారా? ఎందుకు? అన్నీ రెడ్గానే కనిపిస్తున్నాయి కానీ గ్రూప్ ఈజ్ డిఫరెంట్. మీరు టెస్ట్ చేస్తే మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే దాన్ని టెస్టింగ్ చేస్తే ఈ గ్రూప్ ఇది కాదండి, ఇది ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, బి నెగిటివ్, ఏ నెగిటివ్ ఇవి చెప్తుంటాం, అవునా? మరి ఎందుకు సేమ్ గ్రూప్ ఎందుకు మీరు వాడుతున్నారు? బికాజ్ ఆఫ్ వేరేదైతే మీకు ఇబ్బంది అవుతుంది. అలాగే వాస్తులో కూడా అన్ని దిశలు మంచివే, మీరు ఏ దిశలో ఉండాలి, గుమ్మం ఎక్కడ పెట్టుకోవాలి, ఆ గుమ్మానికి అలంకరణ ఎలా చేయాలి, అర్థమైందమ్మా? ఇలా కనుక మీరు చూసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండేటువంటి వారు, ఎందుకంటే వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు, ఒక బాత్రూమ్ లెటర్ను, ఏదో తలుపులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి కాదు. వాస్తు అంటే మనకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే వాస్తు అంటే వాస్తు పురుషుడు ఉంటాడు ముఖ్యంగా ఇంట్లో. ఈశాన్యంలో శిరస్సు భాగం ఉంటుంది, నైరుతిలో పాదాలు ఉంటాయి, కుడి భుజం, ఎడభుజం, మధ్యలో బ్రహ్మస్థానం ఉంటుంది. ఇవే కాకుండా మనకి దేవత అసుర స్వరూపాలు ఉంటాయి మొత్తం ఇంటికి. ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉంటారు, దిక్పాలకులు ఉంటారు, గ్రహాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని చెప్తుంది వాస్తు శాస్త్రము. వాటిని చూసుకుంటూ ఇది గుమ్మమనే కాదు, మీరు ఎక్కడ ఏ వస్తువు ఏం వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు. ఒక కత్తెర కనుక ఉదాహరణ తూర్పులో పెట్టామనుకోండి, రిలేషన్స్ కట్ అయిపోతూ ఉంటాయి తెలుసా. అందుకని పొరపాటు కూడా కత్తెరలు ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. అది వేరమ్మా, అవన్నీ మనం ఎందుకంటే కర్చీఫ్ ఇస్తే పోతుంది, పెన్ ఇస్తే పోతుంది చెప్తుంటారు. కొన్ని రీజన్స్ ఉన్నాయి, లేవని కాదు. బట్ నేను మాట్లాడేది వాస్తు గురించి మాట్లాడుతున్నాను. ఇది ఇచ్చేది కాదు, నేను చెప్పేది ఇంట్లో పెట్టుకునే వస్తువుల గురించి మాట్లాడుతున్నాను నేను.
ఓకే. కాబట్టి ఈ వాస్తులో కేవలం ద్వారం అని కాదు. బట్ ద్వారం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది లక్ష్మీ స్థానం. మీరు లక్ష్మీ స్థానం మీద ఎలా ఉంటారు? నిలబడి ఎలా ఉంటారు? అదొక ద్వారం, అదొక పాయింట్ అనమాట. ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా కాపాడే పాయింట్ అది. అందుకని దానికి పసుపు రాస్తారు, గంధం రాస్తారు, చక్కగా హారతిస్తుంటారు అప్పుడప్పుడు. గుమ్మడికాయ కడతారు బయట. మన శాస్త్రాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తగ్గించడానికి. థ్యాంక్ యూ గురుగారు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దానికి బయటపడడానికి మార్గం కూడా చెప్పి చాలా ఓపిక్గా అన్ని మాట్లాడి మీ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ గురుగారు. శ్రీమాత్రే నమః.